నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. స్వతంత్ర పోరాటంలో ప్రజలను చైతన్యవంతులను చేసింది వందే మాతరం గేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన వందే మాతరం గేయం 150 ఏళ్ల వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడానికి ఈ వేడుక ఉపయోగపడుతుందని అన్నారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో నేటి యువత ముందుకు వెళ్లాలని సూచించారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావటం మనందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా 25,000 చదరపు అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలాపించారు. ఇది మనకి స్ఫూర్తినిచ్చేటువంటి కార్యక్రమం. ఇవాళ వందే మాతర గీతంతో స్వతంత్ర పోరాటంలోకి దూకి ప్రాణత్యాగాలు కొనర్చి ఈ దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ మనం స్వేచ్ఛాభావాన్ని పెంచగలుగుతున్నాం. ఈ స్ఫూర్తిని మనం కొనసాగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి విద్యార్థుల్లో ఈ స్వాతంత్ర స్ఫూర్తిని రగల్చగలిగితే వారిలో సమాజం పట్ల సరైనటువంటి అవగాహన వస్తుంది. తద్వారా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అవుతారనేటువంటి మాటని మనం గట్టిగా నమ్ముతున్నాం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనేటువంటి ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా 150 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమం మనకి చాలా గర్వకారణం. ఆ జెండా చూసినప్పుడు ఒక పక్కన భారతీయుడిగా, మరో పక్కన జెండాకి రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారు పుట్టినటువంటి ఆంధ్రదేశానికి చెందిన వాళ్ళగా మనకి చాలా గర్వకారణంగా ఉంటుంది. అందరం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో దేశభక్తితోటి ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం అనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఎస్ ప్రసన్నశ్రీలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. భూ సమస్యలు, రెవెన్యూ అంశాల్లో రీసర్వే ప్రక్రియ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఈ అంశాలపై రెవెన్యూ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రీసర్వే ద్వారా స్పష్టమైన యాక్షన్ ప్లాన్ అందించి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించి పారదర్శకత పెంచాలని సూచించారు. భూ రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో తప్పిదాలకు ఆస్కారం లేకుండా భూ యజమానుల హక్కులను పరిరక్షించాలని తెలిపారు. తహసీల్దార్లు, ఆర్ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. అందరికీ కూడా అప్పుడప్పుడు మన గ్రూప్ లో షేర్ చేస్తున్నాం, చూడండి చెప్తున్నాం, తీసుకుంటున్నాం. సో అన్ని కాంప్రిహెన్సివ్ గా ఈ రోజు మీ అందరికీ కూడా ఇప్పుడు దాకా వచ్చిన రీసెంట్ ఇన్స్ట్రక్షన్స్ గైడెన్స్ ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే ప్రతి ఆర్డర్స్ కూడా వాళ్ళ విషయంలో అరేంజ్ చేస్తున్నారు. సో యూనిఫామ్ గా మీ అందరికీ కూడా అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ఇది ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది మీరే ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో ఈవెన్ స్మాల్ డౌట్, ఏదైనా చిన్న డౌట్ నాకు కూడా లాస్ట్ టైం మన విలేజ్ ట్రైనింగ్ పెట్టినప్పుడు నేను చెప్పాను, ట్రైనింగ్ అరేంజ్ చేస్తామని కూడా చెప్పాను. సో మీకు చిన్న డౌట్ ఉన్నా కూడా దిస్ ఇస్ ద రైట్ ఫోరమ్ ఫర్ యూ టు గెట్ ఇట్ క్లారిఫైడ్. సో డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ అన్నప్పుడు డోంట్ హెసిటేట్ చేయదు. సో వాట్ క్వశ్చన్స్ డూ యూ హ్యావ్? ఇది చిన్న క్వశ్చన్, ఇది అందరి ముందు అడిగితే ఏమనుకుంటారు, నాకు తెలియదని అనుకుంటారు, అలాంటి ఏమి మీరు రాజోలు నియోజకవర్గ పరిధిలోని సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు శుభగడియలు దగ్గర పడుతున్నాయి. ఆలయానికి అభిముఖంగా కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అంతర్వేది ఆలయం రకరకాల పుష్పాల అలంకరణతో, కళ్లకు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఉభయ దేవేరులతో స్వామివారి పరిణయోత్సవానికి శుభముహూర్తం సమీపిస్తున్న వేళ అంతర్వేది గ్రామమంతా ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతోంది. ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరగనున్న ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.
ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ప్రారంభమై మాఘ బహుళ పాడ్యమితో స్వామివారి ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వేడుకలను కళ్ళారా చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. జనవరి 28వ తేదీ రాత్రి 1:56 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. 29వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మొగల్తూరు రాజవంశీయులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అంతర్వేది మాడవీధుల్లో సూర్య చంద్రప్రభ హంస శేష పంచముఖ ఆంజనేయ స్వామి వాహనాలపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదేశాల మేరకు అమలాపురం ఆర్డీఓ, కొత్తపేట డీఎస్పీ పర్యవేక్షణలో ఆలయ ఏసీఎం కేటీఎన్ వరప్రసాద్ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. క్యూ లైన్లు, సముద్ర స్నానం చేసే ప్రాంతాల్లో భారీగా బ్యారిగేట్లు ఏర్పాటు చేయడంతో గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నవనరసింహ క్షేత్రాల్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది. ఇక్కడ వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గురించి పలు పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మొత్తానికి ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ వేడుకలకు అంతర్వేదిలో సర్వం సిద్ధమైంది. స్వామివారి వివాహ మహోత్సవాన్ని కళ్ళారా చూసి తరించేందుకు భక్తకోటి కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆత్రేపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేకువజామునే స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా అలంకరించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరువీధుల్లో ప్రదక్షిణలు చేశారు. భారీ లైన్లలో స్వామిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామిని కంటి శుక్రవారము ఏలూరు జిల్లా వార్తలు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ సూచించారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏలూరులో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదన్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ వినియోగించాలన్నారు. ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనదారుల కోసం బాడీ కిట్లు కూడా వచ్చాయని చెప్పారు. వీటిని వినియోగించడం ద్వారా ప్రమాదాలలో ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చునని తెలిపారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఎంతమంది చనిపోతున్నారు, ఈ రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు రెగ్యులర్గా చూస్తుంటారు. ఆ బాధతో వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల, ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల అందరికీ అవేర్నెస్ రావాలి అనేది వాళ్ళు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం. అలాగే ఇవాళ యువత అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము స్పీడ్ లిమిట్ కూడా ఇవాళ స్పీడ్ లిమిట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం బైక్లలో పోతున్నామంటే ఎక్కడ కానీ 60-50 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోకూడదు. అదే సిటీలో అయితే 40 కంటే ఎక్కువ కూడా పోకూడదు సిటీ రోడ్లలో అయితే. అదే కార్లలో అయితే 90 కిలోమీటర్లకి హైవేలలో పోవాలి, దానికంటే ఎక్కువ స్పీడ్ పోకూడదు. అలాగే ఆ స్పీడ్లో కూడా మనం హెల్మెట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా పోవచ్చు, ఆపోజిట్ వాడు కరెక్ట్గా వస్తాడనేది నమ్మకం లేదు. ఆపోజిట్ వాడు ఏదైనా బై మిస్టేక్ వస్తే కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ,
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, స్థానిక శాసనసభ్యులు బడేటి చంటీలు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశమని, దానిని అందరూ ఒక విధానంలో ఆచరించాలని ఈ ప్రాంతానికి చెందిన గోపాల్పురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ద్వారకా తిరుమల మండలం మారంపల్లిలో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛరథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ, ప్రస్తుతం అలవాటు చేసే నిమిత్తం తడి, చెత్త, పొడి చెత్తను సేకరించి వస్తువులు ఇవ్వడం ద్వారా వారికి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత జీవన విధానం వల్ల సంపాదనలో 3 వంతులు ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నామని, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల శుభ్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. అందరూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అడుగులు వేయాలని వెంకటరాజు కోరారు. ప్రధానంగా పరిసరాల శుభ్రత అనేది ఇంత ఇంపార్టెంట్ అయిన అంశము. మనం ఏదో సింపుల్ గా ఏదో కార్యక్రమం పెట్టారులే మనం వెళ్ళాం అనుకోకుండా వీటిలో చైతన్యం తీసుకురాగలిగితే చాలా మంది ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. సాధారణంగా ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో నాకు అనిపిస్తుంది దాదాపు 3వ వంతు తన ఆరోగ్యానికే ఖర్చు పెట్టేస్తున్నాడు. వ్యక్తికి 2 అవసరాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఒకటి, పిల్లలు చదివించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే ఇంకంతకు మించిన మహద్భాగ్యం లేదేమో అనిపించే రోజుల్లోకి వచ్చేసాం. కాబట్టి విద్య అనేది ఒక ప్రత్యేక అంశం, దాన్ని వేరే రకంగా చర్చిద్దాం. బుట్టాయిగూడెం మండలంలో ఇటీవల పెద్దపులి సంచారం కారణంగా పశువులపై దాడి జరగడంతో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం సంఘటనా స్థలాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి దున్నపై పెద్దపులి దాడి చేసి చంపిన ప్రదేశాన్ని పరిశీలించి దాడి జరిగిన విధానం, పెద్దపులి కదలికలు, పరిసర ప్రాంత పరిస్థితులపై అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పెద్దపులి సంచారంపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అటవీ గస్తీని పెంచాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు, లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా పెద్దపులి దాడిలో పశువులను కోల్పోయిన రైతుకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మౌలిక వసతులను కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, పాలకొల్లులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. వారానికి ఒకసారి ప్రతి ఇంటికి స్వచ్ఛ రథాలు వెళ్లేలా ఏర్పాట్లు సిద్ధం, భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గంలో స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి. రోడ్ల నిర్మాణం ద్వారానే గ్రామాల అభివృద్ధి, ముద్దాపురంలో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి స్పష్టం చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. పాల్గొన్న సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. తణుకులో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు, ఆడపిల్లలను అభినందించి ప్రోత్సహించిన ప్రైవేటు విద్యా సంస్థలు. తణుకు రామకృష్ణ సేవా సమితి భవనంలో అలరించిన త్యాగరాజస్వామి ఆరాధన సంగీత ఉత్సవాలు, పాల్గొన్న ప్రముఖ కళాకారులు. జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గేయం, రాజమండ్రి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. పరిశుభ్రతను పాటించడం ద్వారా చేకూరనున్న మెరుగైన ఆరోగ్యం, ద్వారకా తిరుమల మండలంలో హితవు పలికిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. రీసర్వే ప్రక్రియ ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి, అమలాపురంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవాలకు చురుకుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న ఆలయ అధికారులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు, వేకువజామునే పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్న ప్రజలు, పర్యవేక్షించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు. వాహనాలను నడిపేవారు రోడ్డు నియమాలను పాటించి జాగ్రత్తగా వ్యవహరించాలి, ఏలూరులో ఉద్బోధించిన పార్లమెంటు సభ్యులు మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.